ఎవరు ఎవరితో కలిసి ఎంతకాలం ఉంటారు అనేది కాలమే నిర్ణయిస్తుంది అని మనం అనుకుంటాం, కానీ కాలం నిర్ణయించదు. వాళ్ళు మనతో ఉండే విధానం నిర్ణయిస్తుంది. కాలం ఎప్పుడు ఏది నిర్ణయించదు, మనం ఉండే ప్రవర్తన విధానమే నిర్ణయిస్తుంది. దేనిని స్వీకరించాలి, దేనిని మార్చుకోవాలి, దేనిని వదిలిపెట్టాలో తెలుసుకున్నప్పుడే జీవితం విజయవంతమవుతుంది మిత్రమా. మనిషి నాశనం అవ్వడానికి చెడ్డ అలవాట్లు, చెడు వ్యసనాలు ఉంటేనే కాదు, అతి మంచితనమున్న మనిషి నాశనం అవుతాడు. గాలివానకు గొడుగువాడిన ఫలితం ఉండదు. ముళ్ళ కంపను మంచినీళ్లతో పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితంలో మనకెదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. అందరి మాటలు వినగలిగేందుకు అమాయకంగా ఉండండి, కానీ తెలివిగా ఉండండి. ఇతరుల అబద్ధాలు నిజాలు గుర్తించగలిగేందుకు తెలివిగా ఉండండి మిత్రమా. ఒకరు చేసిన సహాయాన్ని మర్చిపోకు, ఒకరు చేసిన నమ్మక ద్రోహాన్ని కూడా మర్చిపోకు. ఏదో ఒకరోజు ఎవరి రుణాన్ని వాళ్లకు తిరిగి ఇచ్చేసేయి, అంతే. డబ్బు లేనిదే మాటకు విలువ లేదు, డబ్బు లేనిదే సౌకర్యం లేదు, డబ్బు లేనిదే సంతోషం లేదు, డబ్బు లేనిదే మనిషికి తోడు లేదు, డబ్బు లేనిదే అడుగులకు నీడ లేదు. అందుకే ఈ లోకంలో డబ్బుకు గొప్ప స్థానం, కానీ మనిషి మంచితనమే శాశ్వతమైన ధనం. మంచి మనసు జీవితానికి అందం. మన ప్రతి పరిస్థితిని మన అధీనంలో ఉంచుకోవాలనుకుంటాం, కానీ జీవితం మనకు లొంగదు. ఏది జరిగినా దాన్ని స్వీకరించే మానసిక స్థితిని అలవర్చుకోవడమే ప్రశాంతతకు మార్గం. తెరపై నాటకంలో అందరూ నవ్వుతూ కనిపిస్తారు, కానీ తెర వెనుక ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలతో పోరాడుతూ ఉంటారు. అందుకే ఎవరి చిరునవ్వునైనా చూసి వారి జీవితాన్ని అంచనా వేయవద్దు. ప్రతి మనిషి హృదయంలో కనిపించని ఒక కథ ఉంటుంది మిత్రమా. అవసరానికి పనికిరాని ఆస్తులు, బాధలో తోడు ఉండని బంధాలు ఉన్నా లేనట్టే. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది. క్రమంగా అది మన హృదయంలో సింహ సదృశ్యమైన బలాన్ని నింపుతుంది. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మనసు ఎప్పుడు చంచలమే. కొన్నిసార్లు మౌనానికి మాటలు నేర్పించమంటూ, ఇంకొన్నిసార్లు మాట్లాడితే మౌనం పాటించమంటూ. కష్టపడి గెలవాలనుకునేవారు ఎవరికి హాని తలపెట్టరు. ఇతరులకు హాని చేయాలని చూసేవారు ఎప్పటికీ ఎదగరు. కొన్ని పరిచయాలు కారణం లేకుండానే మొదలవుతాయి. కొన్ని మాటలు హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. ప్రతిరోజు మాట్లాడకపోయినా గుర్తొచ్చిన ప్రతిసారి చిరునవ్వును తెప్పించే వాళ్ళే ప్రత్యేకం. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనతో నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి. ఎంత కష్టమైనా. సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు, రాదు అనుకోవడం అవివేకం. ఈ రోజుల్లో ఏ సమయం ఎలాంటిదో నీకు చెప్పిరాదు.
బాగా గుర్తుపెట్టుకో. ఎవరిని తక్కువ అంచనా చేసి చులకనగా చూడకు.